వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. చరిత్ర చూడని అన్నదమ్ములు. అవును, అప్పుడెప్పుడో పురాణాల్లో అన్నదమ్ముల గురించి చెప్పాలంటే శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని చెప్పేసి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ పురాణాలకు సంబంధించినటువంటి ఆ గాథల్ని. అంటే అన్నదమ్ములు అంటే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసేటువంటి ఒక వ్యక్తిత్వం, మనస్తత్వం. మరి వాటి గురించి చెప్పుకోవాలంటే మనం శ్రీరాముడి గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఈ ముగ్గురు అన్నదమ్ముల గురించి చెప్పుకోవాలి. అన్నదమ్ములు అంటే ఎందుకంటే ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరుగా ఆ ముగ్గురు అన్నదమ్ములు జీవిస్తున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప విధానం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మరి మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఏం ట్వీట్ చేశారు, దానికి మరి అన్నయ్య చిరంజీవి గారు ఏం రిప్లై ఇచ్చారో ఒకసారి చూస్తే అందరికీ కూడా కళ్ళు చెమర్చాల్సిందే మెగా కుటుంబ అభిమానులు. ఎందుకంటే ఆ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తెలియజేసేటువంటి ఆ మెసేజ్లు ఇప్పుడు ఒకసారి చదువుదాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు, విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపజేసి ధృవతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడుగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగటం ఒక గొప్ప అనుభవం, వెలకట్టలేని జీవిత పాఠం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు, నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు, కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటినీ భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలునైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి కింద హ్యాష్ట్యాగ్స్ వాళ్ళ అన్నయ్య గారికి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ నిజంగా ఒక వాల్యుబుల్ వర్డ్స్, పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అన్న తమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ శుభాకాంక్షలు అందుకున్న పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు అందుకున్న చిరంజీవి గారు ఆయన ఏం రాశారో ఒకసారి చూద్దాం. జనసైన్యాధ్యక్షుడికి విజయోస్తు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతి మాట, ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తుంది. ఈరోజు నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ళ ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎంఓ పవన్ కళ్యాణ్ అని హ్యాష్ట్యాగ్ చేశారు. ఇట్లు నీ అన్నయ్య. చూసారా, జనసైన్యాధ్యక్షుడికి విజయోస్తు అని చెప్పేసి తమ్ముడు కళ్యాణ్ అని ఎంతో ఆప్యాయతతో. ఇంతలా అన్నదమ్ములు ఎవరున్నారు? ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస్తుల కోసం గొడవపడిన అన్నా చెల్లెలను చూసాం. ఒకరి మీద ఒకరు కోర్టుకెళ్ళిన అన్నా చెల్లెలను చూసాం. పదవుల కోసం బాబాయిల్ని చంపిన వ్యక్తులను చూసాం. ఇప్పటికీ కూడా చెల్లెల్ని నరకయాతన పెడుతున్న మనుషులను చూసాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాబాయి కొడుకులు
ఒకరి మీద ఒకరు ఇష్టానుసారంగా దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి ఎంతోమంది రాజకీయ కుటుంబాలను, సెలబ్రిటీ కుటుంబాలను చూసాం. కానీ ఈ కుటుంబం మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యేకత. ఇలాంటి కుటుంబం బహుశా ఇక మీదట సినీ ప్రపంచంలో కానీ రాజకీయ ప్రపంచంలో కానీ ఉండదు. ఒక మాట చెప్పాలంటే చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పెట్టారు. సరే, దురదృష్టవశాత్తు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ తీసుకున్నారు కాంగ్రెస్ నుంచి, కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా మరి 2014 వరకు ఆయన పదవి అయిపోయింది. కానీ రాజ్యసభ కొనసాగింది కొన్నాళ్ళ పాటు, అంటే రాజ్యసభ 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి. రాజ్యసభ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రెన్యూవల్ చేసుకోవాలా అని సభ్యత్వం, ఆయన ఇంకా రాజకీయాల్లో ముందుకెళ్ళాల. ఎందుకంటే అప్పటికి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. తన కుటుంబ అభిమానుల కోసం ఒక పార్టీని స్థాపించాలనుకున్నాడు, స్థాపించాడు. దురదృష్టవశాత్తు అన్నయ్య పార్టీ విలీనం అయిపోయిందని. కానీ ఎక్కడా కూడా చిరంజీవి గారు తమ్ముడు గురించి ఎక్కడ మాట్లాడాల, తమ్ముడు పార్టీ పెట్టిన విధానాన్ని ఎక్కడ ఖండించలా. నా తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చాడు, సరే నేను సాధించలేదు నా తమ్ముడు సాధిస్తాడేమో అని చెప్పేసి ఊరుకునిపోయాడు. ఒక అడుగు కూడా ముందుకేలే. ఇంకా అది అనుబంధం అండి. ఆ రోజు ఆయన అడుగు ముందుకేసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవాడు. ఆయన అనుకున్నాడు, నేను పార్టీని విలీనం చేసి రాజకీయాలు నాకు వంటబట్టలేదు, నాకు సరిపడలేదు, నా వ్యక్తిత్వానికి నా మనస్తత్వానికి నేను వదిలేశాను. నా తమ్ముడు పోరాటం చేసేటువంటి శక్తి ఉన్నాడు కాబట్టి నా తమ్ముడు వచ్చాడు, నా తమ్ముడికి నేను అడ్డు కాకూడదు రాజకీయాలు అనుకుని తన రాజకీయ జీవితాన్ని వదిలేసుకున్న వ్యక్తి చిరంజీవి గారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? తమ్ముడి కోసం అన్నయ్య రాజకీయ జీవితాన్ని వదిలేసుకున్నాడు. నా తమ్ముడికి అడ్డు కాకూడదు, నా తమ్ముడికి మచ్చ రాకూడదు, నా తమ్ముడు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడని. ఎవరైనా చేస్తారా? ఈరోజు కూడా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశారు. అన్నా, మీరు జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేయండి, మీరు గెలుస్తారు, ఇక్కడ సెటిలర్స్ ఓట్లు బలంగా ఉన్నాయి, అదేవిధంగా మీకు ఇక్కడ లోకల్లో కూడా మంచి పట్టు ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు అన్ని విధాలా ప్లస్ అవుతుంది, మీరు పోటీ చేయండి, మీరు గెలిస్తే మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటాను, డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పి చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే సున్నితంగా తిరస్కరించాడు. దానికి కారణం, నా తమ్ముడు ఉన్నాడు ఆల్రెడీ, నా తమ్ముడు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, ఆ పార్టీ తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదో ఒక రోజు నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు, దేశ ప్రధాని సైతం ఈ పవన్ అయ్యే హిందీ ఆయన పొగిడాడు నా తమ్ముడిని ప్రధానమంత్రి గారే పొగుడుతున్నప్పుడు నేను వచ్చి ఒక టికెట్ కోసం, ఒక మంత్రి పదవి కోసం నేను పోటీ చేస్తే నా తమ్ముడు బాధపడతాడు, నా తమ్ముడు పరువు పోతుంది, నా తమ్ముడు పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోతాయి, నా తమ్ముడికి అవమానం తలంపులు తెచ్చే పని అన్నయ్యగా నేను చేయకూడదు, నా వారసత్వాన్నే, నా రాజకీయ వారసత్వాన్నే కొనసాగిస్తున్నాడు నా తమ్ముడు, కాబట్టి నా తమ్ముడికి తలవంపులు తీసుకురాకూడదని చెప్పేసి తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అది అన్నదమ్ముల అనుబంధం అంటే. ఇక్కడ నాగబాబు గారు జనసేన పార్టీ కూటమిలో పోటీ చేస్తున్న తరుణంలో అనకాపల్లి సీట్ వస్తే నాగబాబు గారికి, అన్నయ్య మన ఇంట్లో నుంచే త్యాగాలు మొదలవ్వాలంటే తృణప్రాయంగా వదిలేశాడు ఆంధ్ర ఎంపీ సీట్ని. ఎవరైనా వదులుకుంటాడా? కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఎంపీ సీట్ల కోసం మర్డర్లే జరిగినాయి అంట, ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఎంపీ సీట్ల కోసం జరిగినాయి, నా తమ్ముడు వద్దన్నాడు వదిలేసా అని ఈరోజుకి అదే స్టాండ్. ఎమ్మెల్సీ ఇచ్చారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో తీసుకుందాం అనుకున్నాడు, కానీ అన్నదమ్ములు ఇద్దరు మంత్రివర్గంలోకి వస్తే సమాజం మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఆగిపోయాడు. కానీ ఎక్కడా ఒక మాట మాట్లాడాల, నా తమ్ముడికి తలవంపులు తెచ్చే పని నేను చేయకూడదు, నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి గారే నా తమ్ముడిని చూసి గర్వపడతా ఉన్నాడు, నా తమ్ముడిని పొగుడుతూ ఉన్నాడు, నా తమ్ముడు పేరు ప్రఖ్యాతులు దేశమంతా మారు మోగుతున్నాయి, సనాతన ధర్మ పరిరక్షకుడిగా నా తమ్ముడు ముందుకెళ్తున్నాడు, నా తమ్ముడికి ఆ విధమైన తలవంపులు నేను తీసుకురాకూడదని తనకు మంత్రి పదవి రాకపోయినా బాధను గుండెల్లో ఉంచుకొని పార్టీ కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు ఇంకొక అన్నయ్య. ఎంతమంది ఉంటారు అసలు? ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ భారతదేశంలో ఏ కుటుంబంలో కూడా ఇంత అన్యోన్యత లేదు. ఒకరి కోసం ఒకరి త్యాగం. ఎమ్మెల్యే పదవుల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు ఉన్నారు, చంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంపీ సీట్ల కోసం మర్డర్లే జరిగినాయి రాయలసీమ ప్రాంతాల్లో. అది అందరికీ తెలుసు, మళ్ళీ ఆ ఎపిసోడ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకరి కోసం ఒకరు త్యాగం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి కుటుంబం, అందుకనే చరిత్ర చూడని అన్నదమ్ములని ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నామంటే నిజంగా చరిత్ర చూడలేదు, చరిత్ర చూడబోదు కూడా. అన్నదమ్ముల గురించి చెప్పుకోవాలంటే పురాణాల్లో శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ఏ విధంగా చెప్పుకుంటామో ఈ జనరేషన్లో కానీ తర్వాత జనరేషన్లో కానీ ఈ అన్నదమ్ముల గురించే చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఏ రోజు కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కడ కూడా పన్నెత్తి మాట మాట్లాడుకోలే, ఎవరెవరిని దూషించుకోలే. సరే నా తమ్ముడు బాగుపడుతున్నాడు, మంచి నాయకుడు అవుతున్నాడు, మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, పోనీ నా తమ్ముడే కదా అని ఆయన త్యాగం చేశాడు. ఆయన ఆగిపోయాడు రాజకీయంగా. నా తమ్ముడు బాగున్నాడు, ముందుకెళ్తున్నాడు, అతను తలవంపులు తేగకూడదు, నేను మంత్రి పదవి తీసుకుంటే మళ్ళీ నా తమ్ముడికి చెడ్డ పేరు వస్తుంది అని వదిలేశాడు. నా తమ్ముడు చెప్పాడు కూటమిలో మనమే త్యాగం చేయాలని చెప్పేసి ఎంపీ సీట్ త్యాగం చేశాడు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు ఇక్కడ ఏ కుటుంబం చేయదు. చరిత్ర చూడని అన్నదమ్ములు వీళ్ళు, చరిత్ర ఎరుగని అన్నదమ్ములు వాళ్ళు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ తెలుసుకోవాలి. ఈ అన్నదమ్ములను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తి ఈ విధంగా ఉండాలి. అన్నదమ్ములు అంటే ఆస్తుల కోసం, పదవుల కోసం కొట్టుకోవటాలు, చంపుకోవటాలు, కేసులు పెట్టుకోవటాలు, కోర్టులు చుట్టూ తిరగటాలు ఆ విధంగా చేసుకోకూడదు. ఈ కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు బాగుపడతాడు, ముందుకెళ్తాడు. ఈ కుటుంబాన్ని చూసి ఈర్ష్య ద్వేషంతో రగిలిపోయే వాళ్ళు ఎప్పటికీ ముందుకెళ్ళారు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. సో కాబట్టి చరిత్ర చూడని అన్నదమ్ములు ఖచ్చితంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో ఒక పేజీ ఈ అన్నదమ్ముల మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.